ఒక చేత్తో కాల్చి మరొక చేత్తో వాత పెట్టడం అన్న సామెత అందరూ వినే ఉంటారు. ఇప్పుడు అదే సామెతను పక్కాగా ఫాలో అవుతోంది ఏపీ సర్కార్. ఇందుకు శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని తాజా పరిస్థితులే నిదర్శనం. స్థానికుల తిరుగుబాటుతో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటును రద్దు చేసిన ప్రభుత్వం ఇప్పుడు అక్కడే బహుళ ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటుకు కుట్రలు పన్నుతోంది. అయితే ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా తాము తిప్పికొట్టేందుకు రెడీ అంటున్నారు స్థానికులు. థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యమాలనగానే ఠక్కున గుర్తొచ్చేది శ్రీకాకుళం జిల్లా సోంపేట. పచ్చటి పొడమిని కాలరాసే పవర్ ప్లాంట్ల నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికులు ప్రభుత్వాలపై యుద్ధం చేశారు, ప్రాణాలర్పించారు. 4 నిండు ప్రాణాలు బలయ్యాయి. 15 మందికి పైగా తుపాకీ గుండ్ల గాయాలను చవిచూశారు. ఇంతటి చరిత్ర ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు మళ్లీ చర్చనీయాంశమైంది. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని నిలుపుదల చేసి పచ్చటి పొలాలు రక్షిస్తామని అప్పట్లో ప్రస్తుత సీఎం చంద్రబాబు సోంపేట వాసులకు హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరకు పవర్ ప్లాంట్ అనుమతులు రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే దీనికో మెలిక పెట్టింది. ఎన్నికల హామీ మేరకు రద్దు చేసినట్టు ప్రకటించి ఇదే స్థలంలో బహుళ ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించింది. దీంతో స్థానికుల్లో మరోసారి భయాందోళన నెలకొంది. పవర్ ప్లాంట్ పేరుతో అన్నం పెట్టే భూములను లాక్కునేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. జనక్షేమం దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. కాదని పరిశ్రమల ఏర్పాటుకు పూనుకుంటే మరో ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇంకో ఫ్యాక్టరీ అన్నారు, అటువంటిది మాత్రం మీరు పెట్టకండి. మా ప్రజల మనోభావాలని అర్థం చేసుకొని ప్రజల తాలూకు మన్నను పొందాలంటే అటువంటి ఫ్యాక్టరీలు మరి అక్కడ కట్టకండి. ఆ బేలను బేలలాగా ఉంచండి. ఆ బేల మీద ఎంతోమంది ఆధారపడి ఉన్నారు, బ్రతుకుతున్నారు. ఈ ఉద్యమం బేలను కాపాడడానికి సాగే ఉద్యమం ఇది. ఆ బేలని బేలలుగానే ఉంచి ఈ పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతని ప్రభుత్వం తీసుకొని ఆ బేలలో ఏ రకమైన పరిశ్రమలు కానీ ఇండస్ట్రీస్ కానీ పెట్టకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం. బహుళ ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు అంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్థానిక ప్రజల ప్రజాభీష్టం మేరకు ఎలాంటి పరిశ్రమల ఏర్పాటుకు అంగీకరించబోమని జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ప్రజల తరపున నిలబడి పోరాటం చేస్తామంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బేల ప్రాంతంలో ఎటువంటి ఇండస్ట్రీ కూడా రావడానికి మేము ఒప్పుకోం. ఎటువంటి ఇండస్ట్రీ కూడా రాకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మన్నల మేరకు, ప్రజల కోరిక మేరకు ఇక్కడ ఉన్నటువంటి బేల ప్రాంతం డిస్టర్బ్ అవ్వకుండా, అసలు ఉద్యమం మొదలైందే బేల ప్రాంతం డిస్టర్బ్ అవ్వకూడదన్న ముఖ్య ఉద్దేశంతో ఉద్యమం మొదలైంది. మరి ఈ బేల ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. బహుళ ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటులో సీఎం చంద్రబాబు కుట్ర దాగి ఉందని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. ధనార్జనే ధ్యేయంగా రహస్య ఒప్పందం చేసుకున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారామన్నారు. అసలు నిజాలు బయటకు రావాలంటే చంద్రబాబు నోరు విప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.